అయితే రేవంత్ అన్న చేసిన కథ ఏంటంటే ఒక సర్వే ఏంది ఇప్పుడు రైతు భరోసా వేయకుండా సర్వే చేసిరనుకో ఖచ్చితంగా రైతులను అందరూ తిడతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. నువ్వు రైతు భరోసా వేయలేదు ఏంది నీకు అని చెప్పి తిడతారు. అప్పుడు రేవంత్ అన్న ఏం ప్లాన్ చేసిండు తెలుసా? 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా వేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఊర్లో ఉన్నటువంటి జనాలే ఓట్లేయాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఊర్లో ఉన్న జనాలే వేయాలి ఓట్లు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే అది టౌన్ ఎన్నిక. టౌన్ అంటే చిన్నపాటి మండలం, చిన్నపాటి సిటీ అంటారు కదా, బుడ్డ సిటీ ఉంటుంది కదా, ఆ ఎన్నిక. కానీ ఇది వేరే కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొత్తం కూడా ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా ఓటేయాలి, టౌన్లో ఉన్న కూడా వేయాలి. కాబట్టి ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి అర్థమైన కథ ఏంటంటే మనకు జనాలు ఓట్లేయాలంటే రైతు భరోసా ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డికి ప్రధానంగా అర్థమైన కథ అదే. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు తిడుతుర్రు. కాబట్టి 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి కదా, ఒకసారి ఇచ్చేద్దాం అని 70 లక్షల మంది రైతులకు 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడతలో రైతు భరోసా ఇచ్చారు. అది కూడా అందరికి ఇయ్యలే, ఇదో ప్లాన్. మళ్ళా అందరికి ఇయ్యలే. ఏం చేసిండు? ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు. అంటే దగ్గర దగ్గర 34 లక్షల మంది రైతులకు ఇచ్చిండు అన్నట్టుగా. మొత్తం కంప్లీట్ మొత్తానికి 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిండు. ఎకరం లోపు 10 గుంటలు, 5 గుంటలు, 20 గుంటలు, 30, 40 అట్లా దాదాపు 40 గుంటల లోపు ఉన్నటువంటి రైతులు మొత్తానికి 34 లక్షల మంది కంప్లీట్ చేసిండు. ఇంకా దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులకు రావాలి. 36 అనుకుంటా, 36 లక్షల మంది రైతులకు రావాలి. ఎందుకంటే 70 లక్షల మంది కదా. ఇంకా 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. ఇక రేవంత్ అన్న ఇయ్యలే. ఇప్పుడు రెండో విడత ఇస్తారట. ఎప్పుడు 15వ తారీఖు ఇస్తారట. అంటే రైతు భరోసా 5 ఎకరాలలోపు ఇచ్చినాకనే ఎన్నికలలో పోయే ప్లానింగ్లు ఉన్నాడు. ఈ రైతు భరోసా రెండో విడత కూడా రేవంత్ అన్న ఇవ్వకపోతుండే. ఎందుకు ఇస్తుండే తెలుసా? ఇప్పుడు సర్వే చెప్పితే ఆ సర్వేలో మాకు ఇంకా రైతు భరోసా ఎకరానికి కూడా రాలే అంటున్నారు చాలా మంది. మాకు 2 ఎకరాలు ఉన్నాయి పల్లె, మాకు 3 ఎకరాలు ఉన్నాయి పల్లె, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మస్తుగా వచ్చేది రైతు భరోసా, ఇప్పుడు వస్తలేదు. చాలా మంది జనాలు చెప్తున్న మాట అదే. అందుకే రేవంత్ అన్న సర్వే చెప్తున్నాడు. ఇప్పుడు ఏంది, ఎట్లా, ఏం కథ, ఎట్లుంది, జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి. అందుకే ఎకరానికి రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే గ్రౌండ్లోకి పోయిండు, గ్రామ సభలు పెట్టిరు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమనుకున్నా అంటే అట్లీస్ట్ రైతు భరోసా ఇచ్చినాకన్నా అబ్బా ప్రభుత్వం చాలా గొప్పది, ప్రభుత్వం చాలా అద్భుతం, మా రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు, మా రేవంత్ అన్న గ్రేట్ అని రైతులు అంటారేమో అనుకున్నాడు. అట్లా లేదట పరిస్థితి. గ్రామాలలో రైతులు తిడుతుర్రు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా డబ్బులు అకౌంట్లో పడేటి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఫోన్ల దిక్కు సూసుడు అవుతుంది, ఎప్పుడు పడుతుంది అని చెప్పి చూసే పరిస్థితి వచ్చిందని రైతన్నలు చెప్తున్నారట. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రైతులు ఒకటే కాదు, మహిళలు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 2,500 అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు దొంగ మాటలు చెప్పిరు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక పట్టించుకుంటలేరు అని చెప్పి మహిళలు కూడా తిడుతున్నారు.